హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చనా మిల్ మేకర్ స్పెషల్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా శనగలు ఒక 2 గ్లాసులు వాటర్ వేసి మళ్ళీ అందులో 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక 5 యాలక్కాయలు, లవంగాలు ఒక 3 వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ కూడా వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది, ఈవినింగ్కి రెడీ అయిపోతాయి అన్నమాట. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 4-5 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటాల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10-15 మిరియాలు, 3 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ దంచుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 2 స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే ఇందులో సీక్రెట్ సూపర్గా టేస్ట్గా ఉంటుంది. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా శనగలు, మిల్ మేకరు వేసి ఆ తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని ఇందులో వేసుకుంటే 3 విజిల్స్కి బాగా మెత్తగా అయిపోద్ది. అందుకని మేము ఒక 2 గ్లాస్ వాటరు వేడి చేసి ఆ నీళ్ళు వేసామన్నమాట. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 గరిటెల శనగపిండి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 విజిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా పోయాక బాగా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. మేము అది సరిపోలేదు, వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట. అంతే. ఒక్క నిమ్మకాయ పిండుకొని కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్కి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంది. అందులోకి ఆనియన్ పలుకులు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉందన్నమాట. టోటల్ ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేసాము. బాయ్ ఫ్రెండ్స్.